భారతి మరో అంకానికి స్వాగతం. మన మహాభారతంలోని ఆదిపర్వంలోని 182వ అధ్యాయంలో ఉన్న పాండవులు ధౌమ్యుని తమ పురోహితునిగా వరించుట. అర్జున ఉవాచ అస్మాకమనురూపో వై యస్యాద్ గంధర్వవేదవిత్ పురోహితస్తమాచక్ష్వ సర్వం హి విదితం తవ. అర్జునుడు అన్నాడు, గంధర్వ, మాకు పురోహితుడుగా నున్నదగిన వేద పండితులు ఎవరైనా ఉంటే చెప్పు, నీకు అంతా తెలుసు కదా అన్నాడు. గంధర్వ ఉవాచ యవియాన్ దేవలస్యైష వనే భ్రాతా తపస్యతి ధౌమ్య ఉత్కోచకే తీర్థే తం వృణుధ్వం యదీక్షథ. గంధర్వుడు అన్నాడు, ఈ వనంలో ఉత్కోచక తీర్థంలో దేవల మహర్షి కనిష్ట సోదరుడు ధౌమ్యుడు తపస్సు చేస్తున్నాడు, మీకు నచ్చితే ఆయనను పురోహితునిగా చేసుకోండి అన్నాడు. వైశంపాయన ఉవాచ తతోర్జునోస్త్రమాగ్నేయం ప్రదదౌ తద్యథావిధి గంధర్వాయ తదా ప్రీత వచనం చేదమబ్రవీత్. వైశంపాయనుడు అన్నాడు, అప్పుడు అర్జునుడు ప్రీతమనస్కుడే యథావిధిగా ఆగ్నేయాస్త్రాన్ని ఆ గంధర్వుడికి ఇచ్చాడు. ఇచ్చి ఈ మాట చెప్పాడు, త్వయ్యేవ తావత్ తిష్టంతు హయా గంధర్వ సత్తమ, త్వయ్యేవ తావత్ తిష్టంతు హయా గంధర్వ సత్తమ, కార్యకాలే గ్రహీష్యామః స్వస్తితే స్వితి చాబ్రవీత్. తేన్యోన్యమపి సంపూజ్య గంధర్వ పాండవాశ్చ రమ్యాద్ భాగీరథీ తీరాత్ యథా కామం ప్రతస్థిరే. ఓ గంధర్వోత్తమా, గుర్రాలను నీ దగ్గరే ఉంచు, అవసరం కలిగినప్పుడు స్వీకరిస్తాము, నీకు శుభం కలుగుగాక అన్నాడు. ఆ గంధర్వుడు పాండవులు పరస్పరం పూజించుకొని రమ్యమైన ఆ భాగీరథీ తీరం నుండి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. తత ఉత్కోచకం తీర్థం గత్వా ధౌమ్యాశ్రమంతు తే తం వప్రుః పాండవా ధౌమ్యం పౌరోహిత్యాయ భారత. తరువాత పాండవులు ఉత్కోచక తీర్థంలోని ధౌమ్యుని ఆశ్రమానికి పోయి పురోహితునిగా ఆయనను వరించారు. తాన్ ధౌమ్య ప్రతిజగ్రాహ సర్వ వేదవిదాంబరః వన్యేన ఫలమూలేన పౌరోహిత్యేన చైవ. సర్వ వేదవేత్తలలో శ్రేష్ఠుడైన ధౌమ్యుడు వారిని అడవిలో దొరికే ఫలమూలాలతో సత్కరించి పౌరోహిత్యాన్ని అంగీకరించాడు. తే సమాశంసిరే లబ్ధాం శ్రియం రాజ్యం చ పాండవాః బ్రాహ్మణం తు పురస్కృత్య పాంచాలీం చ స్వయంవరే. ధౌమ్యుని పురోహితునిగా చేసుకున్న తరువాత రాజ్యం సంపద అన్నీ పొందినట్టు పాండవులు భావించారు. స్వయంవరంలో పాంచాలి కూడా లభించినట్లే అని కూడా భావించారు. పురోహితేన తేనాథ గురునా సంగతాస్తదా నాథవంతమివాత్మానం మేనిరే భరతర్షభాః. భరతశ్రేష్ఠులు ధౌమ్యుని పురోహితునిగా గురువుగా స్వీకరించి తమను తాము సనాథులనుగా భావించారు. సహి వేదార్థతత్వజ్ఞతేషాం గురురుదారధీః తేన ధర్మవిదా పార్థాః యాజ్యా ధర్మవిదకృతాః. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు వేదార్థతత్వం తెలిసినవాడండి. ఉదార బుద్ధి గలవాడు, ధర్మజ్ఞుడైన ఆయన ధర్మవేత్తలైన పాండవులను తన యజమానులను చేసుకున్నాడు. వీరాంసు సహితాన్ మేనే ప్రాప్త రాజ్యాన్ స్వధర్మతః బుద్ధివీర్యబలోత్సాహైః యుక్తాం దేవానివద్విజః. ధౌమ్యుడు కూడా బుద్ధి, పరాక్రమం, బలం, ఉత్సాహం కలిగి దేవతా సమానులైన ఆ వీరుడు స్వధర్మాన్ని ఆశ్రయించి తమ రాజ్యాన్ని పొందగలరని విశ్వసించాడు. కృతస్వశ్చయనాస్తేన తతస్తే మనుజాధిపాః మేనిరే సహితాగంతం పాంచాల్యాస్తం స్వయంవరం. ధౌమ్యుడు పాండవులకు స్వస్తివాచన చేశాడు. ఆపై నరోత్తములైన ఆ పాండవులు పాంచాలి స్వయంవరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ధౌమ్య పురోహితకరణే ద్వ్యశీధ్యధిక శతతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.